అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు ప్రసంగి గ్రంథంలో దేవుని యొక్క వాక్యము, ఓ యవ్వనుడా నీ యవ్వన కాలం మందు సంతోషించు, ఆనందించు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. యవనస్తులైనటువంటి వారందరికీ కూడా దేవుడు చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి బోధన ఏంటంటే, యవ్వన కాలంలో ఉన్నవాడు ప్రతి ఒక్కరు సంతోషించండి, ఆనందించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఒక దినాన్న క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క ఒప్పజెప్పవలసినటువంటి వారే ఉన్నారు, అది తీర్పులో నుంచి ఎవడూ కూడా తప్పించుకోలేడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ప్రియ యవనస్తుడా, నా తమ్ముడు, నా చెల్లి, నీ యవన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? నీ యవన జీవితం ఎలా ఉంది దేవుని పట్ల? దేవుడు నీ హృదయాన్ని చూస్తే నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉందా? ఈరోజు చాలా మంది యవనస్తులు విచ్చలవిడితనం ఎక్కువైపోయిందండి. చాలా మంది యవనస్తులు ఏదో మరి చాలా నామకార్థముగా ప్రార్థన చేయడం, నామకార్థంగా పాటలు పాడడం అలాగే ఉండిపోతా ఉన్నారు. కానీ పైకి భక్తి అనేటువంటి మరి ఒక రూపాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, కానీ నిజమైన భక్తిని వారు చూపించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు యవనస్తుడు, ప్రియ చెల్లి, తమ్ముడు, నువ్వెవరైనా సరే ఈ మాటలు విని నువ్వు నా మీద కోపడడం కాదు, కానీ దేవుని వాక్యానికి చోటిచ్చి దేవునికి ఇష్టమైన బ్రతుకును నువ్వు జీవించాలని నీ అన్నగా నేను తెలియచేస్తా ఉన్నా. యథార్థంగా మాట్లాడేవాడి కంట పదార్థాలకు దొరకవని ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరికీ నచ్చదు కదా. ఈరోజు నీ జీవితం బాగుపడాలని, యేసయ్యకి ఇష్టమైనదిగా నీ జీవితం ఉండాలని నీ సహోదరుడిగా నేను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ జోసఫ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ని ఇంకనూ మీరు ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ జీవితాలని, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్.